పిల్లలందరికీ శుభోదయం. కథలంటే ఇష్టపడేటువంటి పిల్లలందరికీ స్వాగతం. ఈరోజు మనం శ్రీ చెన్నూరి సుదర్శన్ మావయ్య గారు రచించిన అమ్మ మాట పిల్లల కథల సంపుటి నుండి 10వ కథగా పిల్లి రక్కింది అనే కథ విందాం. అదొక ప్రభుత్వ పాఠశాల. ప్రార్థన తర్వాత విద్యార్థులందరూ తమ తమ తరగతి గదుల్లోకి వరుసగా వెళ్లి కూర్చున్నారు. 3వ తరగతిలోకి రామచంద్రయ్య మాస్టర్ రాగానే విద్యార్థులంతా లేచి నిలబడి సవినయంగా 2 చేతులు జోడించి నమస్కరించారు. మాస్టారు పిల్లల్ని ఆశీర్వదిస్తూ కూర్చోండి అన్నట్టు చేత్తో సూచించాడు. తెలుగు బోధించే రామచంద్రయ్య మాస్టారు అంటే పిల్లలందరికీ చాలా ఇష్టం. మాస్టారు పాఠాలతో పాటు పిల్లలకు లోకజ్ఞానం కోసం ఆ పాఠానికి సంబంధించిన ఏదైనా ఒక సంఘటనను కళ్లకు కట్టినట్లు కథల రూపంలో చెబుతూ ఉంటాడు. దాంతో ఆనాటి పాఠం పిల్లల మనస్సుకు హత్తుకుపోతుంది. మాస్టారు విద్యార్థుల హాజరు తీసుకుంటూ చైతన్య అనే విద్యార్థి ఇంకా రాలేదు అని గుర్తించాడు. ఎవరికైనా సెలవు పత్రం ఇచ్చాడా అని ఆరా తీశాడు. పిల్లలంతా తలలు అడ్డంగా ఊపడం చూసి ఆశ్చర్యపోయాడు. అత్యవసర పని ఉన్నా, అనారోగ్యం అయినా సెలవు పత్రం ఇవ్వాలి అనేటువంటి మాస్టారి ఆదేశాన్ని పిల్లలంతా తప్పనిసరిగా పాటిస్తారు. కాస్త ఆలస్యంగా వస్తాడేమో అని మనసులో అనుకుంటూ తెలుగు పుస్తకం తెరిచాడు. పిల్లలు, ఈరోజు మనం కుక్క విశ్వాసం పిల్లి బేమాని అనే పాఠం చెప్పుకుందాం అనగానే తరగతి గది నిశ్శబ్దంగా మారిపోయింది. ఇంతలో మాస్టరు లోపలికి రావచ్చా అంటూ గది ప్రవేశ ద్వారం వద్ద నిలబడ్డ చైతన్యను చూసి పిల్లలంతా కనుగుడ్లు తేలేసి నోళ్లు తెరిచారు. చైతన్య ముఖం మీద, కాళ్లకు, చేతులకు అక్కడక్కడ ఎవరో రక్కినట్టుగా గాయాలున్నాయి. వాటిపై పసుపు అద్దిన మరకల గుర్తులున్నాయి. మాస్టారు పుస్తకం మేజాబలపై పెట్టి చటుక్కున వెళ్లి చైతన్యను హత్తుకున్నాడు. ఏమైందయ్యా అని నెమ్మదిగా అడిగాడు. చైతన్య బిక్కమొహం పెట్టి పిల్లి రక్కింది మాస్టారు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. పిల్లలంతా ఒక్కసారి పడి నవ్వారు. మాస్టారు తీక్షణంగా పిల్లల వంక చూసేసరికి ముఖాలు దించుకున్నారు. చైతన్య పక్కనే కూర్చునే విద్యార్థి ధైర్యంగా లేచి నిలబడి, మాస్టారు, ఎక్కడైనా పిల్లి రక్కుతుందా? మనల్ని చూడగానే పారిపోతుంది కదా. చైతన్యం చెప్పేది అబద్ధం. ఎవరితోనో గొడవ పడితే వాడు రెక్కుంటాడు అంటూ మళ్ళీ నవ్వబోయేసరికి మాస్టారు కన్నెర్ర చేసి కూర్చోమన్నాడు. పిల్లి ఎందుకు రక్కదు? రక్కుతుంది అంటూ తరగతి అంతా కలిగి చూశాడు. మాస్టారు కథ చెబుతాడని పిల్లలంతా మౌనంగా చూడసాగారు. చైతన్యను పిల్లి ఎందుకు రక్కిందో నేను ఊహించగలను. చైతన్య, నువ్వు వెళ్ళి కూర్చో, నేను చెప్పింది విన్నాక నిజమో కాదో చెప్పు అంటూ గొంతు సవరించుకున్నాడు. పిల్లి పాలు తాగుతూ నన్నెవరూ గమనించడం లేదు అనుకుంటుందట. ఎందుకలా అనుకుంటుంది? అది దొంగతనంగా తాగుతుంది కాబట్టి. అదే మనం ఒక పాత్రలో పాలు పోసి పిల్లి ముందర పెడితే నిర్భయంగా తాగుతుంది. దాన ధర్మాలు చెయ్యని వారిని, పిల్లికి కూడా బిచ్చం పెట్టని వారని సామెత ఉంది. పిల్లి పెంపుడు జంతువు. ఒకవేళ మనం ఇంట్లో పిల్లిని పెంచుకోకపోయినా అది కనబడితే పాలు, ఆహారం ఇవ్వడం మన ధర్మం. దానికి ఏమీ దొరక్క ఆకలికి తట్టుకోలేకనే దొంగతనానికి పాల్పడుతుంది. మానవులు దానికంటే అధములు. అన్నీ ఉన్న ఆర్భాటాల కోసం దొంగతనాలు చేయడం మనం వార్తల్లో చదువుతూనే ఉన్నాం. ఒకసారి ఒక ఇంట్లో పిల్లి తాగిందంటే అదే అలవాటుతో మర్నాడు కూడా వస్తుంది. ఒకసారి దొంగతనంగా పాలు తాగాను కదా, తప్పు చేశాను, మరోమారు తాగకూడదు అని అనుకోదు. పోనీ పాలు పోసామనే విశ్వాసం కూడా చూపించదు. అందుకే పిల్లి బేమాని అనే సామెత పుట్టింది. అయితే మన జాగ్రత్తలో మనం ఉండాలి తప్ప పిల్లిని కొట్టడం తప్పు. బహుశా తనకు పోసిన పాలు పిల్లి దొంగతనంగా తాగుతోందని చైతన్య తలుపులన్నీ మూసి దాన్ని కొట్టడానికి ప్రయత్నించుంటాడు. తన ప్రాణం మీదకు వచ్చినప్పుడు ఎంతటి బలహీనులైనా తమ రక్షణ కోసం శక్తి మేరకు ఎదిరించి పోరాడతారు. అది ప్రకృతి సహజం. అలాగే ఎటూ పారిపోయే వీలు లేక తనపై దాడి చేసే వారి మీద పిల్లి పులిలా ఎదురిస్తుంది, రక్కుతుంది, భయంకరంగా అరుస్తుంది. బహుశా అదే జరుగుంటుంది. అవునా చైతన్య అంటూ చైతన్య వంక చూశారు మాస్టారు. చైతన్య బిక్కుబిక్కుమంటూ లేచి నిలబడి అవునన్నట్టుగా తల ఊపుతూ దించుకున్నాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ చెన్నూరి సుదర్శన్ మావయ్య గారు రచించిన అమ్మ మాట పిల్లల కథల సంపుటి నుండి 10వ కథగా పిల్లి రక్కింది అనే కథ విన్నారు. ఈ కథ సూర్య దినపత్రిక ఆదివారం అనుబంధం బుడత అనే శీర్షిక కింద 31 డిసెంబర్ 2023 సంవత్సరంలో ప్రచురించబడింది. అందుకే అంటారు, గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా ఎదురు తిరుగుతుంది అని. అందువల్ల బలహీనులు అనేటువంటి వంకతో గదిలో బంధించి వాళ్ళని మనం
హింసించడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు తమ యొక్క మొత్తం బలాన్ని చూపించి తనను కొట్టడానికి ప్రయత్నించిన వాళ్ళని వెరక్కొట్టడానికి ఏమాత్రం వెనుకాడరు అని చెప్పడానికి ఈ పిల్లి కథే సాక్ష్యం. ఇంత చక్కని కథ మనకు అందించిన శ్రీ చెన్నూరు సుదర్శన మావయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, ఈ కథ కింద వారు అందించిన మహనీయుల సూక్తులను మీకు అందిస్తున్నాను. వాటిల్లో మొదటిది, నీ తప్పులను, తెలివి తక్కువ పనులను నీ ముందు నిదానంగా నివేదించేవాడే నిజమైన స్నేహితుడు. ఈ వాక్యాన్ని చెప్పింది జాన్ రస్కిన్. రెండవది, భయం తలుపు తట్టినప్పుడు ఆత్మవిశ్వాసాన్ని మేల్కొల్పాలి, అప్పుడు భయం పారిపోతుంది. ఈ వాక్యాన్ని చెప్పింది మార్టిన్ లూథర్ కింగ్. ఇక మూడవది, చివరిది, మానవునికి విచక్షణ ఉంది, సృజనాత్మక ఉంది, అయినా వినాశకుడిగానే వ్యవహరిస్తున్నాడు. అడవిని, అటవీ సంపదని, నీటిని, భూమిని అన్నింటినీ నాశనం చేస్తున్నాడు. ఈ వాక్యాలను చెప్పింది రష్యన్ రచయిత చెకోవ్. ఇక రేపటి భాగంలో శ్రీ చెన్నూరు సుదర్శన మావయ్య గారు రచించిన అమ్మ మాట పిల్లల కథల సంపుటి నుండి 11వ కథగా పుట్టినరోజు జేజేలు అనే కథ విందాం. అంతవరకు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే కథ కింద చక్కని కామెంట్ పెట్టండి. 10 మంది మిత్రులకు మంచి కథలు వినే అవకాశాన్ని కల్పించండి. మళ్ళీ రేపటి కథలో కలుసుకుందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.